ఎటు వేస్తున్నావే ఇక ఇంటికాడికి ఇటుకు వస్తుంది ఇప్పుడు వస్తున్నావా? పొద్దుగాల నుంచి ఎటు పోతుంది? వేరే పని పోయినా. ఇప్పుడు మీరే నా యూనియన్కి ప్రెసిడెంట్? అవును. అవునా? మరి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మీరు ఒక రాజకీయ నాయకుని దగ్గర పోయి నెలకి ఎంతో కొంత చేపించచ్చు కదా. ఎవరు ఇస్తారా ఈ రోజుల్లో? ఇక వచ్చి మా ఆడ కేసీఆర్ గారు అట్లా అంటే ఇంకా పొట్టివాడు బుడమకాయ లేక ఉల్లిగడ్డ లేక ఈడు ఇట్లా నాశనం చేస్తున్నాడు. ఏం చేస్తాం? నేను మీకు ఆనాడు తెలియదా మరి ఇబ్బంది పెడతాడని? ఇబ్బంది పెడతాడే మారాలనుకున్నాం, చేయలు మారాలనుకున్నాం, అంతవరకు ఆయన ఇట్లా చేస్తాడు ఏమని తెలుసు. ఆయన మొన్న ఏమంటున్నాడు, ఆటో డ్రైవర్లు కూడా నాకు ఏం అవసరం లేదు, నేను ఆడోళ్ళు కంటే ఆడలే ఓట్లు వేసిరా, వీడికి ఏమన్నా మొగులు కూడా ఓట్లు వేసిరు కదా, వాళ్ళు సమాధానం తెలుసుకోవాలి. 1,10,000 పైన ఉంటారు పబ్లిక్, కోటి పైన ఉంటారు వాళ్ళు తెలంగాణలో. వాళ్ళంతా బతుకులేదు, ఇగో రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి. బో తెచ్చుకొని బళ్ళల్లో కూర్చొని తినవాల్సి వచ్చింది. వాడు అలా చేసినప్పుడు ఇక మనం ఏం చేసి చెప్పు. కానీ నేను ముందే చెప్పిండగానే మేము ఉచిత బస్సు తీసుకొని వస్తాము. ఉచిత బస్సులు ఆడోళ్ళే ఓట్లు వేసిన ఏళ్ళకేమన్నా ఇక రాజకీయ నాయకులు చేస్తున్నా ఏమైనా రాజకీయ నాయకుడా, రాజకీయ నాయకులు లేక మాట్లాడిండా, ఏమైనా చేసిండా? ఏమంటే నేను చేసిన ఉచితం ఆడలో గుర్తేనే వచ్చాడు ఆయన, మొగోళ్ళు ఏం పెట్టలేదా? మీరు కాంగ్రెస్కి వేసిరా? కాంగ్రెస్కి వేసే వాడికి ఇక్కడ ముడ కూర్చున్నాం కదా, అది కాంగ్రెస్కి వేసే ముడ కూర్చున్నాం. ఈసారి మాత్రం బీజేపీకి వేస్తాం ఇక ఎంపీ సీట్ల ఏమి కూడా బిక్కమని. ఇక ఆయన ఏం చేసిండు బీజేపీ? ఆయన 2 సార్లు ఆయనకు కూడా చేసి ఇంతో అంతా చేస్తాడు ముసలాయన. ఆయన ముసలాయన ఇంతో అంతా చేస్తాడు. ఈడు ఏం చేసాడు? బొచ్చు చేసిండు. ఆయన చేసిండు, ఆయన అట్లా నాకేసిండు ఇంత పెద్దగా ఏ పొడుముక్క ఆయన. ఇప్పుడు ఈయన పొచ్చి ఆయన వచ్చిండు, అందరినీ నాకు వేస్తుండు ఏడుకాడికి. అది అట్లా ఉన్నది రాజకీయం అంటే. ఇప్పుడు ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు, ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి. ముగ్గురులో ఎవరు బెటరే? మేమైతే ఆయనకి వేస్తాం, బీజేపీ ఆయనకే వేస్తాం, ఇక వేరే వాళ్ళకే వేయం. ఇక ఇక్కడ మాత్రం మా లోకల్ వాళ్ళు కానీ రాగి లక్ష్మారెడ్డి లోకల్ అయినట్టు ఏ లక్ష్మరెడ్డి ఎవరు, బిజురెడ్డి ఎవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళే కదా. అప్పుడు మేమైతే ఎవరికి ఏమయ్యా, అది అంతే. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇంకా 5 ఏళ్ళు ఉంది వాళ్ళ చేతిలో అధికారం. ఏం చేస్తాం? కుమిలిపోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన చేతిలో ఉండి కుమిలిపోయారు జనం. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా ఆయన చేతిలో ఉండి కుమిలిపోవాల్సింది తప్ప ఇంకేం ఉండదు. అది రాజకీయం అంటే అంతే. మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, పోవాలి ఎమ్మెల్యే దగ్గరకా లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర పోతుంది చెప్పు. ఆ ఎమ్మెల్యే దగ్గర పోయినాక ఏమంటారు, నాదేముంది ఆయనదే అంటారు, ఆ సీట్ ఆయనది అంటారు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇప్పుడు పెద్ద నెత్తి ఆయనది, ఇప్పుడు చిన్న నెత్తి ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అది చూడండి అంటారు కదా, మంచిగా వెళ్ళగొడతారు. కొన్ని రోజులు ధర్నాలు ఇట్లా చేసిరు కదా, కొన్ని రోజులు మీరు చేసి ఏం చేసిరు? అంతా మగమే అయిపోయాయి ధర్నాలు అని చేసి.